ఓం సాయిరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్లు గనీస్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో కలర్స్ కొని ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ పరిస్థితి అయితే ఇలాగ ఉందన్నమాట. ఈ నింజాతోటి ఎవరు అనుకుంటున్నారు? నా బేబీనే. అయ్యో పాపం ఎంత పని చేస్తుంది అనుకుంటున్నారే, అవేం కాదు, వీడియో ఆన్ చేసానని దానికి అర్థమైపోయింది, అందుకే అంత యాక్టింగ్ చేస్తుంది. ఇంకా ఓం సాయిరామ్ అనుకుని పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సారీ, స్టార్ట్ చేసాము కాదు, స్టార్ట్ చేశాను. నా బేబీకి హెల్ప్ చేయమంటే వీడియో ఎవడు నీ బాబు తీస్తాడని చెప్పింది. అయితే నేను ఆ విషయాన్ని వాళ్ళ బాబుకి చెప్తే వాళ్ళ బాబు వచ్చి దీని చేతిలో బ్రష్ పెట్టి పెయింటింగ్ కొట్టించాడు. టెక్నాలజీయా చూడండి ఎంత కోపంగా పెయింట్ వేస్తుంది. ఇంకొంచెం అయితే కన్నం చేసుకుని వెళ్ళిపోద్ది గాడ్ని. అమ్మాయిలకి ఎంత కోపంగా ఉన్నా ఎంత బాధలు ఉన్నా స్టైల్ మాత్రం తగ్గదన్నమాట. చూసారా, పెయింట్ వేస్తున్నప్పుడు కూడా కలద్దలు ఉండాలి, సన్ గ్లాసెస్ ఉండాలి. కళ్యాణియే ముదురు అంటే వాళ్ళ అక్క దేశ ముదురు. దా వచ్చి పెయింట్ కొట్టు అంటే ఎక్కడో మాసిపోయిన టీ షర్ట్ వేసుకుని వచ్చి ఒంట్లో బాలేదని పడుకుని పోయింది. పెద్ద ప్రొఫెషనల్ పెయింటర్ లాగే పైకి ఎక్కిపోయిన తర్వాత నడుము పట్టింది. రూమ్ కి హాఫ్ పెయింట్ వేసాక వేరే పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో రూమ్ కి అలాగైనా ఈ రోజు పెయింటింగ్ పని అయితే అవగొట్టేదో అనుకున్నాం. సో రూమ్ కి పెయింటింగ్ అంతా అయిపోయాక నా బేబీ నా కోసం మంచి చికెన్ సాలడ్ అయితే తీసుకొచ్చింది. అది మింగేశాక మా రూమ్ విండోకి స్టిక్కర్ అయితే అంటించాం అనమాట. సో రూమ్ పెయింటింగ్ ఎలా వచ్చిందో మీకు పార్ట్ 3 లో చూపిస్తాం. నాకు తెలిసి మీరు అందరూ ఇందాక నుంచి నా నిక్కరకే గమనిస్తున్నారని. నా నిక్కర ఎలాగుందో కమెంట్ చేయండి. సో పార్ట్ 3 కోసం స్టే ట్యూన్. అండ్ తెలుసు కదా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.